వైసీపీ హయాంలో దళితులపై మైనార్టీలపై ఎక్కువగా దాడులు కొనసాగుతున్నాయని సమతా సైనిక్ దళ్ మరియు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సమతా సైనిక్ దళ్ మరియు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలులో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పడం వరకే గాని వారిపై ఎలాంటి గౌరవం లేదని తెలిపారు. తమ పోరాటం వల్లే 5 సంవత్సరాలు జైల్లో ఉన్న కోడికత్తి సీనును విడుదల చేయించామని తెలిపారు. ఆ తరహాలోనే ఎమ్మెల్సీ అనంతబాబును ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేసేంత వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును ముఖ్యమంత్రి తన పక్కనే పెట్టుకోవడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో దళితులు, మైనార్టీల మీద జరుగుతున్న అనేక విషయాల మీద మరీ ముఖ్యంగా వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ అనంతబాబు, అతని దగ్గర పనిచేస్తున్న దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేసి నేనే చంపాను, నేను ఇచ్చింది తీసుకొని సైలెంట్గా కూర్చోండి, లేదా మీకు చేతనైంది చేసుకోండి అని చెప్పి సవాళ్ళు విసిరి వెళ్ళటం జరిగింది. ఈ విషయం మీద ఆ కుటుంబానికి అండగా ఉండాలని, అలాగే సిగ్గు లేకోకుండా అలాంటి నర అంతకుడిని, ఒక మాఫియాని, ఒక గోండాని, ఒక స్మగ్లర్ని పక్కన తిప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గు వచ్చే విధంగా మేము కార్యాచరణ చేపట్టాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మరి ప్రతిరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్కి వెళ్ళినా ఆయన నిద్రపోయే ముందు లేచినమ్మటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పేసి నోరు బొంగురు పోయేలా కరుచుకుంటూ జనాల్ని మభ్యపెట్టి మాయ చేసి మళ్ళీ ఎలక్షన్లో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా తప్పు. జగన్మోహన్ రెడ్డి కోడికత్తి అంశం తీసుకోండి. కోడికత్తి అంశంలో తీసుకున్నా కానీ ఒక దళిత సోదరుడు అంత దారుణంగా అతన్ని హింసించి దాదాపు 5-5.5 సంవత్సరాలు అతన్ని జైల్లో నిర్బంధించడం జరిగింది. లాస్ట్కి సమతా సైనిక్ దళ్ మరియు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఎక్కడా కూడాను రాజీ లేని పోరాటం చేయడం ద్వారానే అల్హమ్దులిల్లా ఈరోజు ఆ కోడికత్తి సీనుని మేము బయటికి విడుదల చేయించడం జరిగింది. అతన్ని విడుదల చేయించడంలో మేము సక్సెస్ కాగలిగాము. ఏదైతే అనంతబాబు ఇష్యూ ఉందో, ఈ ఎమ్మెల్సీ అనంతబాబు చేసినటువంటి అరాచకం, అతను సభ్య సమాజంపై ఒక క్వశ్చన్ రేజ్ చేశాడు. ఒక క్వశ్చన్ అనేది మా అందరిపై కూడాను విసిరాడు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేనైతే ఇలాగే ఉంటాను. ఎస్, మర్డర్ చేసి తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేశాను, ఏంటి ఇప్పుడు అంటే సమాజంలో మంచికి చెడుకి వ్యత్యాసం చూపించే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలా. ఎందుకంటే ఖచ్చితంగా మనం సమాజంలో మంచికి చెడుకి వ్యత్యాసం అనేది చూపించాలి. ఈరోజు మనం చేసేటటువంటి మేజర్ డిమాండ్ ఏమిటంటే, మీరు దీన్ని ఎక్కువ తెగేదాకా లాగకుండా చాలా సింపుల్గా మీరు దీన్ని ఒక నైతిక బాధ్యతగా స్వీకరించి ఎమ్మెల్సీ అనంతబాబుని ఇమ్మీడియట్గా బర్తరఫ్ చేయాలి. నంబర్ 1 డిమాండ్. నంబర్ 2, అతను ఎవరైతే ఈ ఎమ్మెల్సీ అనంతబాబు ఇష్యూ ఇమ్మీడియట్గా సిబిఐకి అప్పచెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా చూసుకోండి,